ఎంతమంది బతుకుదామో ఎంతమంది చచ్చిపోదాము. నేను కూడా వచ్చాను రావటం నాకు కూడా డౌట్. బండి సంజయ్ మీకు రావట్లేదు కదా సీక్రెట్ అప్పుడే అవునా కాదా? ఎందుకంటే కోవిడ్ సెంటర్లు అన్ని వచ్చింది. నేను బతుకుతున్నా చెప్తున్నాను. ఒక్క వ్యాక్సిన్ 5,000, 10,000, 20,000, 30,000. 5,000, 10,000, 30,000 మీరు వేసుకుంటారా అక్క? వ్యాక్సిన్ చేసుకుంటారా? మీరు ఫ్రీ ఇచ్చిందా లేదా? మరి మోడీ కావాలా లేదా? మీరు బియ్యం ఇస్తున్నానా? బియ్యం పైసలు ఇస్తురా? మరి బియ్యం ఇచ్చేది ఎవరు? 80 కోట్ల మంది ప్రజలకు బియ్యం ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ కావాలన్నా, లేకపోతే తిండి కాడ నోటి కాడ బుక్కని కొట్టుకుపోయే కాంగ్రెస్ పార్టీలు కావాలన్నా, అసలు బియ్యమే ఇయ్యని కేసీఆర్ కావాలన్నా? ఒక్కసారి ఈ కేసీఆర్ పేరు తీసి మర్చిపోయి అంటున్నా. ఈ కేసీఆర్ తిట్టి అలవాట్లో పొరపాటు ఊకేస్తుంది. ఈ మధ్య బీఆర్ఎస్లలో పొత్తు అంటున్నారట. ఉంటుందానే అన్న? ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నా అన్న. మీడియాలు కూడా ఇనురు అన్న జర. మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి, మీడియాను తప్పుదారు పట్టించి, మంచి రాలే, మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి, మీడియాను తప్పుదారు పట్టించే లుచ్చా రాజకీయ నాయకులారా, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు. ఎవడన్నా బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్తు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్. మీరు చెప్పులేసుకున్నారా? చెప్పులు తీరి ఇలా తారపిల్ల చెప్పులు చెప్పులు ఉన్నది తీరి చెప్పులు ఎవడన్నా అంటే ఈ చెప్పుతో కొట్టురానా? చెప్పుతో కొట్టుడు. ఈ ఇంతకంటే ఏం లేదు. ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ ఎవరు రాజకీయ నాయకులు అంటే చెప్పుతో కొట్టురానా? ఇది క్లారిటీగా ఇంతకంటే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడే. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏమైనా పొత్తు పెట్టుకోలేదా? ఈ కేసీఆర్ అన్ని లుచ్చ రాజకీయాలు. ఢిల్లీ పోతున్నాడా? ఢిల్లీ ఏం పోతాడు? కొత్త స్కాచ్ బాటిల్ వచ్చింది, ఢిల్లీ పోతుండు. అయితే స్కాచ్ కోసమో అయితే కాలు నొప్పి మన కాలు తిరిగింది కదా, కొడుకు కొట్టినట్టున్నాడు బాగా. ఈ కాలు నొప్పి కోసమో స్కాచ్ కోసమో అంతే కదా, ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే. మీకు అర్థమవుతుంది కేసీఆర్ ఇంకా కొంపలు ముంచుడే. మునిగిన నావల మనం ఎక్కుతామా అన్న? ఎక్కుతామా? ఢిల్లీ వారు కేసీఆర్ వీకిందా? ఆడేం బిక్తాడు, ఈడేం పోడ్చాడు, ఆడేం పోడ్చాడు. కేసీఆర్ ఢిల్లీ పోతాడు, అటు పాకిస్తాన్ పోమని చెప్పు అర్థనాడా? అటే వీక్మని చెప్పాను. కేసీఆర్ ఢిల్లీ పోతాడు, బీజేపీ నాకు చర్చలు. ఈయనకి అపాయింట్మెంట్ ఎవడు ఇవ్వాలి అపాయింట్మెంట్? నువ్వు సీఎం అప్పుడే తీసి కొడితే వాళ్ళకి నువ్వు రాసినావు. నువ్వు వంగి దండాలు పెట్టి పొల్లు దండాలు పెట్టే మా కుంభ మూసివి. ఇవి మా బీజేపీని నాశనం చేయడానికే పుట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా రాక దయ్యాలక పట్టిరో వీళ్ళతో వాళ్ళని. మళ్ళీ పొత్తు ఎంత డేంజర్ అన్న కేసీఆర్ అంటాడంటే, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు గిట్నే బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ వెళ్దాం అనుకున్నారు. ఢిల్లీలో కలిసిరు.